చిన్నస్వామిలో ఆర్సీబీ పవర్ చూపించాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు పవర్ చూపించలేదంటే లాస్ట్లో ఎందుకు చూపించలేదని బాధపడాల్సిన టైం వస్తుంది. ఎందుకు తెలుసా? నెక్స్ట్ జరగబోయే చాలా మ్యాచెస్లో వీళ్ళ హోమ్ గ్రౌండ్ మ్యాచెసే ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు అవే మ్యాచెస్. సో ఇంతవరకు వీళ్ళు హోమ్ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇలాగే కంటిన్యూ అయితే అంటే అనుకోని స్థితిలో బయటకు కూడా రావాల్సి వస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో ఆర్సీబీ ఉంది. సో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఏప్రిల్ 24 జరగబోతుంది. మ్యాచ్ నెంబర్ 42 చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేస్తాడు. అంటే దాని గురించి కూడా మాట్లాడదాము. సో చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ రీసెంట్ మ్యాచెస్ ఒకసారి చూసాము అంటే, సో ఆర్సీబీ వర్సెస్ డీసీ అనమాట 163 అండ్ 169 వచ్చాయి రెండు టీమ్స్. సో ఆర్సీబీ వర్సెస్ పీబీకేస్ 95 అండ్ 98. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతోంది ఈసారి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచెస్ అన్నవి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చిన్నస్వామి స్టేడియం అంటేనే బ్యాటింగ్ పిచ్చు, కానీ ఈసారి 170, 180 టచ్ చేయడానికి టీమ్స్ ఇబ్బంది పడుతున్నాయి. పిచ్చు మారిపోయిందా లేకుంటే వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారిపోయిందా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఈ సీజన్ వరకు మాత్రమే మనం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే యావరేజ్ బ్యాటింగ్ వికెట్ లాగే వస్తుంది. కానీ ట్రెడిషనల్గా చూసుకుంటే మాత్రం సూపర్ బ్యాటింగ్ వికెట్ ఉండాలి. సో యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అండ్ ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 180 ఇస్ ద పార్ స్కోర్ అనమాట. అలా అని చెప్పి 180 కొట్టకండి, సిచ్యువేషన్ ఎప్పుడైనా తారుమారు కావచ్చు. సో 200ని పెట్టుకుంటే టార్గెట్ చాలా బెటర్గా ఉంటుంది. బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే అన్ని గ్రౌండ్స్లో ఉన్నట్టే స్టార్టింగ్ కొద్దిసేపు పేస్ బౌలర్స్కి అసిస్టెన్స్ ఉంటుంది. సో కంపేర్ టు స్పిన్నర్స్తో కంపేర్ చేసాము అంటే ఓవరాల్గా పేస్ బౌలర్స్కి కొంచెం బాగుంటుంది అనమాట. వేరియేషన్స్ ఉన్న పేస్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి చాలా కష్టం ఈ గ్రౌండ్లో, ఇది మాత్రం గ్యారంటీ. ఇది డీటెయిల్డ్ చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్. సో డ్యూ అన్నది వస్తుందంటే ఖచ్చితంగా డ్యూ వస్తుంది, చేజింగ్ చేయడం బెటర్. అయితే వెదర్ రిపోర్ట్కి వచ్చాము అంటే ప్రెసెంట్ ఈ వీడియో చేస్తున్న టైంకి అక్కడ మనకు ఆన్లైన్లో చూపిస్తున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే 24 ఏప్రిల్ ఎటువంటి వర్షాలు పడే ఛాన్స్ లేదని చెప్తోంది అనమాట. బట్ బెంగళూరు వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నార్మల్గా వెదర్ అన్ప్రెడిక్టబుల్ అంటే బెంగళూరు వెదర్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఉన్నటువంటి సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి. అలా జరిగితే మనం ఏం చేయలేము, ఇది పరిస్థితి. సో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్గా 33 మ్యాచెస్ జరిగితే అందులో 16 టైమ్స్ ఆర్సీబీ, ఆర్ఆర్ 14 టైమ్స్ గెలిచింది. నో రిజల్ట్ 3 టైమ్స్. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 10 మ్యాచ్లు జరిగితే అందులో ఆర్సీబీ 4 మ్యాచ్లు, ఆర్ఆర్ 4 మ్యాచ్లు, 2 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. 2025లో ఆల్రెడీ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ ఏమంటారు కళ్ళు మూసుకొని గెలవడం అంటారు కదా, అలా గెలిచేసింది అనమాట. జస్ట్ ఒకే ఒక వికెట్ కోల్పోయి. సో ఆ రోజు ఆర్ఆర్ 173 చేస్తే ఆర్సీబీ 175 చేసింది. సో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది లాస్ట్ రివ్యూ వీడియోలో చెప్పాను నేను లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు. సో రొమారియో షెపర్డ్ని ఇంక్లూడ్ చేసి టీంని చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు బేసిక్గా. ఎందుకంటే రొమారియో షెపర్డ్ మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. ఫెయిల్ అవ్వడం చెప్పట్లేదు, బట్ తనదైన రోజున బ్యాటింగ్లో చాలా డిస్ట్రక్షన్ క్రియేట్ చేయగలడు అండ్ బౌలింగ్లో కనీసం 1-2 ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఎలాగో స్పిన్కి పెద్దగా అనుకూలించే పిచ్ కాదు కాబట్టి చిన్నస్వామి, సో ఇతని యూసేజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆర్సీబీకి. ఆ విధంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీళ్ళ టీంలో ఉన్న ఒకే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికి అర్థం కాంది, ఆ హోమ్ గ్రౌండ్లో ఆడట్లేదు, బయట అవే గ్రౌండ్స్లో ఇవే ప్లేయర్సే, మళ్ళీ కొత్త వాళ్ళు కాదు, వీళ్ళే చాలా మెరుపు మామూలుగా కాదు డేంజరస్గా ఆడుతున్నారు. సో ఇది ప్రాబ్లం అనమాట. అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, ఆర్సీబీని ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ టీం అంటారు. ఈసారి హోమ్ గ్రౌండ్లో అన్ప్రెడిక్టబుల్గా పర్ఫామ్ చేస్తుంది. సో బ్యాటింగ్ విషయానికి వచ్చాము అండ్ అలాగే బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఫిల్ సాల్ట్. సో ఈసారి అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రన్స్ రావట్లేదు, కానీ ఒక భయాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే తను ఉన్నప్పుడు తను ఏం చేయగలడు చూపించాడు ఆర్సీబీ ఫ్యాన్స్కి, ఆర్సీబీ టీంకి. బట్ ఇంతకుముందు కేకేఆర్లో ఉన్నంత కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. దానికి కారణం తన వీక్ పాయింట్స్ని పట్టుకొని ఎక్కువగా షార్ట్ పిచ్ బాల్స్ వేస్తున్నారు. తను అవే బాల్స్కి ఎక్కువగా అవుట్ కూడా అవుతున్నాడు ఈ సీజన్లో. ఇక విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ మినిమం గ్యారంటీ ప్లేయర్, తను పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక రజత్ పటిదార్, దేవదత్ పడికల్ వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఒక వీక్ లింక్ ఫిల్ సాల్ట్ రూపంలో కనిపిస్తుంది, కానీ అది వీక్ లింక్ కాదు. వర్కౌట్ అయిందంటే మాత్రం అదే స్ట్రాంగ్ లింక్ అవుతుంది, అదే మ్యాచ్ విన్నింగ్ లింక్ కూడా అవుతుంది. ఇక ఫినిషింగ్ టిమ్ డేవిడ్ అంటే ప్రతి మ్యాచ్లో తనకు ఛాన్స్ రావాలి అంతే. అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేజింగ్ అయినా రన్స్ అయితే చేసి తీరుతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే నన్ను అడిగితే ఈ ప్రెసెంట్ 2025 ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్, టాప్ 3లో ఉంటుంది యావరేజ్గా అన్ని టీమ్స్ని కంపేర్ చేస్తే. అలాంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకు అంటే ఈవెన్ ఇంపార్టెంట్ ఏమంటారు బ్యాటింగ్ పిచెస్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్స్లో కూడా అపోజిషన్ టీమ్స్ని తొందరగా అవుట్ చేసి వీళ్ళ స్కోర్ని చేస్తున్నారు అంటే అది బౌలింగ్ డిపార్ట్మెంట్ బలం అనమాట. సో భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు, జోస్ హ్యాజల్వుడ్ అవ్వచ్చు, యష్ దయాల్,
సపోర్ట్ చేస్తున్నాడు. ఇక స్పిన్లో సుయాష్ శర్మ అండ్ అలాగే కృణల్ పాండ్యా, సో ఫెంటాస్టిక్గా ఉంది. బౌలింగ్ టీమ్ వైజ్గా నో ప్రాబ్లం. ఒకటే ప్రాబ్లం, హోమ్ గ్రౌండ్లో ఎందుకు ఆడట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు ఇది. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే సంజు శాంసన్ లేకపోవడం ఈ టీంకి చాలా పెద్ద దెబ్బ అనమాట. ఎందుకంటే ఓన్లీ ఒక బ్యాటింగ్ పరంగా మాత్రమే కాదు, కెప్టెన్సీ పరంగా తన కెప్టెన్సీతోనే ఆ టీంని చాలాసార్లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రియాన్ పరాగ్ని ఎందుకు కెప్టెన్ చేస్తున్నారో, అంటే ఫస్ట్లో చేశారు ఇప్పుడు చేస్తున్నారు, మేబీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు అని చెప్తారేమో. ఆప్షన్ లేకుంటే మంచిగా ఆడే ప్లేయర్ని తీసుకొని చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రియాన్ పరాగ్ ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఎన్నో సీజన్స్ ఉంటే ఒక్క సీజన్ మాత్రమే ఆడాడు, అది 2024 IPL. ఈ సీజన్ కూడా బిలో యావరేజ్ పర్ఫార్మెన్సే. బట్ అలాంటి ప్లేయర్ని నమ్ముతున్నారు, ఆ నమ్మడం మాత్రమే కాదు కెప్టెన్సీ ఇస్తున్నారు. 1 డౌన్ వస్తాడు, 2 డౌన్ వస్తాడు, సూపర్ ఓవర్లో బ్యాటింగ్ వస్తాడు, ఎక్కడ చూసినా రియాన్ పరాగ్ కనిపిస్తాడు ఆ టీంలో. ఎందుకు అంత నమ్ముతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు, అది వాళ్ళకే తెలియాలి. ఇలాగే కంటిన్యూ అయితే టీం మొత్తం కొలాప్స్ అయ్యాక అప్పుడు తెలుస్తుంది అనమాట. బేసిక్గా రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్లోనే ఓడిపోయింది మ్యాచ్ అనేది. ఎందుకంటే జాస్ బట్లర్ను ఆక్షన్లో వదిలిపెట్టడం ఏందో, యుజ్వేంద్ర చాహల్ని రిటైన్ చేసుకోకుండా ఉండడం ఏంటో, అంటే రిటెన్షన్ చేసుకోకుండా ఉండడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు అసలు. సో ఇప్పుడు చూసాము అంటే అదే వాళ్ళని వెంటాడుతోంది. సో ధ్రువ్ జురెల్ యావరేజ్ పర్ఫార్మెన్స్, షిమ్రాన్ హెట్మేర్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్, రియాన్ పరాగ్ పూర్తిగా ఫెయిల్. ఏంటి వీళ్ళు టీంలో పెట్టుకోవడం, అంటే వీళ్ళ దగ్గర ఇంత అమౌంట్ వీళ్ళకి ఇచ్చి టీంలో పెట్టుకోవడం వల్ల వచ్చిన యూజ్ ఏంటి? సో నెక్స్ట్ సీజన్ ఆడతారు, ఆ నెక్స్ట్ సీజన్ ఆడతారని చెప్పి గ్యారెంటీ అయితే ఇవ్వలేము, ఫ్యూచర్ మన చేతుల్లో ఉండదు. సో ఇదనమాట. అంటే రియాన్ పరాగ్ లాగా మేము 5-6 సీజన్లు పెట్టుకుంటాం, ఒక సీజన్ ఆడితే చాలనుకుంటే అది మీ ఇష్టం అనమాట. సో ప్లేయింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మీకు అర్థమై ఉంటుంది అనమాట. ఓపెనింగ్లో యశస్వి జైస్వాల్ తప్ప ఎవరు ఆడట్లేదు. సంజు శాంసన్ ఉంటే ఒక మినిమం గ్యారంటీ ఓపెనింగ్ అనిపించేది, ఇప్పుడు తను కూడా లేడు. ఇక మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్, నితీష్ రాణా ఎవరి దగ్గర కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. ఫినిషింగ్లో షిమ్రాన్ హెట్మేర్ రన్అట్స్ చేపిస్తున్నాడు కానీ అవతల టీంకి ప్లస్ చేస్తున్నాడు కానీ వాళ్ళ టీంకి ఏం ప్లస్ చేయట్లేదు, మ్యాచెస్ని ఫినిష్ చేయట్లేదు. బౌలింగ్కి వచ్చాము అంటే సందీప్ శర్మ పైన, జోఫ్రా ఆర్చర్ పైన డిపెండ్ అవుతున్నారు. స్పిన్ బౌలింగ్ పూర్తిగా ఫెయిల్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక టీంలో, చెప్తే ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో ప్లేయింగ్లో శుభం దుబే ఉన్నాడు. శుభం దుబే ఎందుకు టీంలో ఉంటాడో అర్థం కాదు. ఫీల్డింగ్లో క్యాచెస్ మిస్ చేస్తాడు అండ్ అలాగే బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తేనేమో సరిగ్గా ఆడు. సో ఇది పరిస్థితి. ఇక వైభవ్ సూర్యవంశీ చూడాలి, లాస్ట్ మ్యాచ్ బాగా ఇంప్రెస్ చేశాడు. బట్ తన బ్యాటింగ్ స్టైల్ అర్థమైపోయింది అందరికీ, జస్ట్ భారీగా కొట్టడమే, దుమ్ము దులిపేయడమే, అదే మైండ్ సెట్తో ఉన్నాడు. చూద్దాం చిన్న స్టామ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు. సో వీళ్ళ ప్లేయింగ్ లో చూసామంటే యశస్వి జైస్వాల్, శుభం దుబే, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మేర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్సానా, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చాము అంటే సో విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ 116 రన్స్ 7 టైమ్స్ అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ 143. సో విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఉండాలి. సందీప్ శర్మకి అగేనెస్ట్గా కొంచెం అన్ప్రిడిక్టబుల్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ మ్యాచ్లో, చెప్పలేము. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఆడుతున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీని కేవలం సందీప్ శర్మ మాత్రమే కాదు మిగతా టీమ్ ప్లేయర్స్, బౌలర్స్ అందరూ కూడా టార్గెట్ చేసి తన వీక్ పాయింట్స్ పైన ఎక్కువగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈరోజు. ఇక అంతే అనమాట. ఇక ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్ మధ్య ఎవరి మధ్య పెద్ద పెద్ద ప్లేయర్ బ్యాటిల్ ఏమీ లేవు. కనీసం 2 వికెట్లు 3 వికెట్లు తీసిన సందర్భాలు కూడా లేవు. 1 వికెట్ అనేది కామన్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది అంతే. సో ఈరోజు ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి ఒక సూపర్ ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఆ పిచ్చి రన్అట్ అయితే మనం ఏం చేయలేము. కేవలం ఫిల్ సాల్ట్కే కాదు, ఏ బ్యాట్స్మెన్ అయినా సరే రన్అట్ అయితే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ఏదైనా అవుట్ అయితే మనం చెప్పింది రాంగ్ అని తీసుకోవచ్చు కానీ సో చూద్దాం. ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్. ఇక దేవదత్ పడికల్ ఈరోజు మ్యాచ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది నన్ను అడిగితే 75% ఫెయిల్ అయితే తీరుతారు ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ చూసాము అంటే యశస్వి జైస్వాల్కి పెద్ద ప్లేయర్ బ్యాట్లు ఏం కనిపించట్లేదు. ఇక రియాన్ పరాగ్ ఎవరికి కూడా పెద్ద ప్లేయర్ బ్యాట్లు ఏమీ లేదనమాట. నితీష్ రాణా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చూసామంటే 44 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 118. సో ఈ రోజు నితీష్ రాణా దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, డీసెంట్ నాక్. ఇక షిమ్రాన్ హెట్మేర్ ఈరోజు మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్లో అయినా సెకండ్ బ్యాటింగ్లో అయినా మోస్ట్లీ సెకండ్ బ్యాటింగ్లో అయితే మంచి రన్స్ చేసే అవకాశం ఉంది. మ్యాచెస్ని ఫినిష్ చేస్తాడో లేదు తెలియదు కానీ ఇంతకుముందు మ్యాచెస్లో కంపేర్ చేస్తే మంచి రన్స్ చేస్తాడో అనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో వన్ థింగ్ ఈజ్ క్లియర్ అనమాట. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే, అది బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా స్పిన్ అయినా ఏ విధంగా ఫీల్డింగ్ అయినా కూడా చూసుకున్నా సరే ఆర్సీబీ 1-on-1లో క్లియర్ ఎడ్జ్ తీసుకుంటుంది రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇప్పుడు సంజు శాంసన్ లేకపోవడం ఆ టీంని ఇంకా ఇబ్బంది పెడుతుంది. సో అలా చూసుకున్నప్పుడు ఆర్సీబీ ఈ మ్యాచ్ 1 సైడ్ గెలవాలి. నేను ఏదో ఛాన్సెస్ చెప్పట్లేదు, 1 సైడ్ గెలిచేయాలి. బట్ ఆ హోమ్ గ్రౌండ్ ఫోబియా ఏమన్నా ఉంటే మనం ఏమీ చేయలేము. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నేను టీమ్ వైజ్ వెళ్ళమంటే మాత్రం ఆర్సీబీకి క్లియర్ ఓటింగ్ ఇస్తాను, మ్యాచ్ గెలుస్తుందని చెప్పి. ఇంకా పర్సెంటేజ్ వైజ్ చెప్పమంటే మాత్రం 75% ఆర్సీబీ, 25% రాజస్థాన్ రాయల్స్. చెప్పా కదా, హోమ్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు హోమ్ గ్రౌండ్లో.
బట్ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.